అనంతపురం నగరంలోని పాపంపేట భూ వివాదంలో బాధితులపై టీడీపీ జనసేన పార్టీలకు చెందిన వ్యక్తులు దౌర్జన్యంగా వివాదాస్పద భూమిలో ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. దశాబ్దాల పాటు పాపంపేట కాలనీలో నివాసం ఉంటున్న బాధితులకు హైకోర్టు అనుకూలంగా తీర్పు వెలువరించినప్పటికీ అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కొందరు నకిలీ పత్రాలతో కోర్టు తమకు తీర్పిచ్చిందంటూ అల్లరి మూకలతో కలిసి కంచె వేసే ప్రయత్నం చేశారు. దీంతో వైసీపీ నేతలు స్థానిక ప్రజలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వివాదమైంది. రూరల్ పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. రూరల్ మండలంలో నారాయణ పంచాయతీ పాపడి గ్రామ కాపరెడ్డి రామకృష్ణారావు చెప్పుకుంటే వినమేమో కనుక 1949లో మాకు డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ అయినాయి. నలుగురు మాకు రిజిస్ట్రేషన్ చేసినారు. 49 తర్వాత వాళ్ళు 1952లో భాగపరిష్కారం చేసుకున్నారు. కానీ ఈ ప్రాపర్టీని తీసి చేసుకున్నారు. మళ్ళీ 62లో గొల్లపల్లిలో భాగపరిష్కారం చేసుకున్నారు. ఏదైనా 52లో భాగపరిష్కారం తర్వాత వాళ్ళు 62లో భాగపరిష్కారం చేసుకున్న తర్వాత 1976లో సంబంధం లేకుండా ప్రాపర్టీని వేరే ఎంజీ వాళ్ళకి అమ్మినారు. ఎంజీ బ్రదర్స్ 5 ఎకరాలు అమ్మినారు. 4 ఎకరాల 20 సెంట్లు అమ్మినారు వాళ్ళు. అది అటువంటి కోర్టులో కూడా వాళ్ళకి ఏమి ఎవిడెన్స్ లేకపోయినా కూడా దౌర్జన్యంగా వచ్చి నాకు ల్యాండ్ అమరావతి హైకోర్టు వారు డివిజన్ బెంచ్ 2 జడ్జిలు డివిజన్ బెంచ్ నాకు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు మే నెల 7వ తారీఖు 10 ఎకరాలకి 1949లో దానం ఇచ్చిన భూమిని మళ్ళీ ఈరోజు భూ ఆక్రమణ చేసినామని ఎంఆర్ఓ మోహన్ ప్రసాద్ మాట్లాడడము, తరచు ఎవరు డిఆర్ఓ ఇప్పుడు రిటైర్డ్ అయిపోతున్నాడు, ఆయన పేరేమో కేశవ నాయుడు ఆర్డీఓ, వీళ్ళు దౌర్జన్యంగా ఇంటికి వచ్చి మాకు నోటీసులు ఇవ్వకుండానే ఇల్లంతా పగలగొట్టి డెమాలిష్ చేసి వెళ్ళిపోయి నేను ఊర్లో లేని టైంలో మా వదిన బంగారు కూడా తీసేసుకున్నారు. 3 లారీలు సామాన్ ఎత్తితే 2 లారీల సామాను తీసేసుకొని మొత్తం 1 లారీ సామాను మాత్రం మాకు మిగిలిపోయి మేము రోడ్లో పడినాము. అయినప్పటికీ మేము ధైర్యం చేసి మళ్ళీ కోర్టుకు వెళ్ళి స్టేటస్ తెచ్చుకొని స్టేటస్కో వచ్చి నిలబెడితే కూడా దౌర్జన్యంగా 3 రోజులకోసారి 4 రోజులకోసారి వాడు సుబ్రహ్మణ్యం అనేవాడు రావడము, విఆర్ఓ జనాన్ని తీసుకొని రావడము, రౌడీలందరినీ మనుషుల మీదకి పోవడము, కొట్టే ప్రయత్నం చేయడము, కొలతలు పట్టడము, లాగడం, ఇదే సరిపోతుంది. గౌరవనీయులైన పెద్దలందరికీ చేయు విన్నపం ఏమనగా, అయ్యా మేము గత 45 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే జీవనం కొనసాగించుకుంటూ ఉన్నాము. టీ అమ్ముకొని బతుక్కునే వాళ్ళము. మాది కొట్టం సార్. మేము అప్పటి నుంచి వేసుకున్న కొట్టమే, కొట్టేసేంత వరకు మాకు అదే కొట్టమే ఉంది. మేము అట్లే జీవనం చేసుకొని సాగిస్తూ ఉంటే మాకు నుంచి కొట్టేసిపోయినారు సార్. మాకు అన్నీ ఉన్నాయి ప్రూఫ్స్, మా పిల్లల ఆధార్ కార్డులు కానీ ఏంటివన్నా కానీ అన్నీ మాకు ఈడనే ఉన్నాయి. ఈ రోజు మాకు కొట్టేసినారు. మాకు జీవనోపాధి కూడా లేకోకుండా అయిపోయింది. మాకు కరుణించి మా పూర్వపరాలు విచారించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మా పేరు మీద స్టే ఉంది సార్. మాకు హిందీ స్నాట్ ఉంది, మాది కొట్టేకి లేదు, దౌర్జన్యంతో కొట్టేసినారు. మా సామాన్లు కానీ పోయినాయి. మేము రోడ్డును పోయినాం. మా తావ మాకు కావాలా అంతే, ఇంకేమీ లేదు. ఇక్కడ మేము స్థలంలో ఉండబట్టి దగ్గర 30-40 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం మేము. ఇంతవరకు ఎవరు గాని బోర్డులు నాటడం గాని ఏమీ జరగలేదు. ఇప్పుడు వచ్చి బోర్డులు నాటి ఇది మాది 30 ఏళ్ల నుంచి ఇలాగే ఉంది, కోర్టులో మీరు ఎలా కొన్నారు అంటున్నారు. కానీ అప్పుడే మీరు ఈ బోర్డు నాటి ఉంటే ఎవరు కొనే వాళ్ళు చేసే వాళ్ళు ఉండరు కదా. ఆ రోజు నుంచి ఏమీ లేకుండా మీరుండి ఏకదమ్మని 40 ఏళ్ల తర్వాత వచ్చి ఇది మాది, ఏమీ ఆధారాలు లేవు మీకు, ఇది మాకుంది ఆధారము అని ఈ రోజు మమ్మల్ని పడగొట్టి